ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 49వ వచనములో, మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. మనము ఆదాము మట్టి నుండి తయారు చేయబడ్డాడు, మనము కూడా మట్టి నుండి పుట్టిన పోలికను ధరించుకొని ఉన్నాం. కాబట్టి మన శరీరము మట్టిలో కలిసిపోతుంది. కానీ దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, పరలోక సంబంధి అయినట్టు వాడెవడో పరలోక సంబంధి పోలికను ధరింతుము. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించు ప్రతి వాడు పరలోక సంబంధమైనటువంటి పోలికను ధరించుకొని పరలోక వాసిగా నివసించడానికి అవకాశం ఉందని వాక్యము తెలియజేస్తా ఉన్నది. మనము పర సంబంధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పోలికలోనికి మార్చబడతాము అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ఆయన ఏ విధంగా అయితే పరలోకము నుండి దిగి వచ్చారో అదే విధంగా ఆయన పరలోకములోనికి ఎక్కిపోయారు. ఎవరైతే క్రీస్తు మార్గమును అనుసరించి నడుచుకుంటారో వారు కూడా క్రీస్తు పరలోకమునకు ఏ విధంగా ఎక్కిపోయారో వారు కూడా పరలోకములోనికి ప్రవేశించడానికి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి కలగజేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మనకి ఏమని తెలియజేస్తున్నారంటే, మీరు నన్ను పోలి నడుచుకొనండి, నేను మిమ్మును పరలోకములోనికి తీసుకుని వెళ్ళి నా పోలికలో మిమ్మును పరలోకములో నేను స్థిరపరుస్తాను అని వాగ్దానము చేస్తున్నారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలలో చూస్తే, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. యేసు మన కొరకు రక్షకుడుగా వచ్చారు గనుక మన కొరకు ఆయన మరణించి పునరుద్ధానుడిగా లెగిచి ఆయన పరమునకు ఎక్కి వెళ్ళారు గనుక మనము కూడా పరలోకములోనికి చేర్చబడటానికి అవకాశం ఉంది. అందుకే మనము గ్రహించాలి, మనము ఆయన పోలికలోనికి మార్చబడటానికి ప్రయత్నము చేస్తున్నామా? మన నిర్ణయాలు ఏమిటి? మన ఆలోచనలు ఏమిటి? మన కోరికలేమిటి? మన నిరీక్షణ ఏమిటి? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మనము ఆయన పోలికలోనికి మార్చబడాలని దేవుడు ఆ ప్రయత్నములోనే మనకు సువార్తను అందించాడు. ఆ సువార్తను అనుసరించి మనము ఆయన మార్గమును వెంబడించినట్లయితే మనము ఆయన పోలికలోనికి మార్చబడతాం. దేవుని క్రీస్తు పోలికలోనికి మార్చబడుతున్నాము. మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత చాలా గొప్ప ఆధిక్యత. మనము మట్టి మనుషులమే, కానీ ఆయన మహిమలోనికి తీసుకుని వెళతానని వాగ్దానము చేశాడు. మహిమ శరీరముతో మనల్ని నిత్య రాజ్యములో ఉంచుతానని వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానమును మనము జాగ్రత్తగా అనుసరించినట్లయితే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడుతుంది, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం, మనమికను ఏమవుదుమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. మనం ఎలా మార్చబడబోతున్నాం? క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడబోతున్నాం. కాబట్టి ఆయనను పోలి నడుచుకోవటానికి, ఆయన మార్గమును వెంబడించడానికి పౌలు సెలవిచ్చినట్లుగా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుని అంటున్నాడు. మనము బైబిల్ గ్రంథమును అనుసరించి నడుచుకుందాం. బైబిలే మనకు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నారు కనుక ఆ గ్రంథమును అనుసరించి నడుచుకునే ప్రతి ఒక్కరూ క్రీస్తు పోలికలోనికి మార్చబడతారు.